అల్లూరి జిల్లా అరకు జైపూర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధర్నా చేపట్టారు. ₹1 కోటి వెచ్చించి చలి ఉత్సవాలు నిర్వహించడం సమంజసం కాదని, ఆ ₹1 కోటితో మారుమూల భజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని, అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రులు గిరిజన ప్రాంతాల్లో ఉన్న 1/70 చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదని వారన్నారు. వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. అలాగే పత్రికా మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు అరకు చలి ఉత్సవం అనేటటువంటి ఒక పేరుతో పెద్ద బూచిని చూపిస్తూ అరకును అందాలని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేయాలనేటటువంటిది ప్రభుత్వమైనటువంటి ఉద్దేశము. కానీ దీనివల్ల ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకైతే ఒరిగినటువంటిది ఏమీ లేదని చెప్పేసి మేమైతే పూర్తిగా మరి దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. మరి దీన్ని అడ్డుకోవడానికి మరి అధికారుల నుంచి కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ నుంచి కానీ మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అన్నట్లయితే, మరి మాకు ఈ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడి ఉన్నదని చెప్పేసి మేము ఎప్పటి నుంచో, మేమే కాదు రకరకాల పార్టీల వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సంధాన మరి ఆదివాసీ ప్రాంతాలు సమస్యలన్నీ నెలకొనే ఉన్నాయి. ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి స్పీకర్ గారు మరి ఆయనకి ఏజెన్సీ ప్రాంతాల మీద ఎంత అవగాహన ఉందో తెలియదు, కానీ భూబదలాయింపు చట్టం అనేటటువంటి దాని మీద మరి సడలించాలి అనేటటువంటి ఒక ఆలోచన